హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా ఎంత క్రేజీగా ఉందో. ఈ చాట్ జీపీటీలో పిక్స్ అప్లోడ్ చేసి జస్ట్ గిబ్లీ స్టైల్కి కన్వర్ట్ చేయమని అడిగితే అది కొన్నిసార్లు చాలా డిఫరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. నిన్న ఫేస్బుక్లో చూస్తుంటే ఇలాంటివి కొన్ని దొరికాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మూడో చేయి ఎక్కడి నుంచి వచ్చింది? ఓరి నాయనో, ఇదేంటి రాముడికి కోపం వచ్చినట్టుంది. పెళ్లి మంటపంలోనే పిల్లాడిని చేతిలో పెట్టేసింది. ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇది పర్ఫెక్ట్ గిబ్లీ అంటే. గిబ్లీ గాడికి కూడా తెలుసు ఎవరు ఏంటా అని. ఈ పిక్ చూసాక ఆవిడ ముఖ చిత్రం ఊహించుకోండి ఎలా ఉంటుందో. అరే గిబ్లీగా టూ మచ్ రే అని అనుకుని ఉంటుంది. ఇవన్నీ చూసాక నేను ఊరుకుంటానా? నేను కూడా కొన్ని ట్రై చేశాను. అవైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మన ఫేమస్ కపుల్ ఉన్నారు కదా, నాగ చైతన్య అండ్ శోభిత, వీళ్ళ ఫోటో పెట్టి గిబ్లీ కన్వర్ట్ చేయమని అడిగాను. అది చూడండి ఎలా కన్వర్ట్ చేసిందో. మీరు థంబ్నెయిల్లో చూశారు కదా, దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్వెల మాధురిని, వాళ్ళ పిక్ ఎలా కన్వర్ట్ చేసిందో చూడండి. చాలా ఫన్నీగా ఉన్నాయి కదా, కానీ చాలా డేంజరస్. ఇది చాలా చాలా డేంజరస్. మీరు అప్లోడ్ చేస్తున్న పిక్స్లో ప్రతి చిన్న డీటెయిల్ కూడా అది క్యాప్చర్ చేసేస్తుంది. అది మీరు వేసుకునే డ్రెస్ కావచ్చు, చేతికి కట్టుకున్న వాచ్ కావచ్చు, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి చిన్న డీటెయిల్ కూడా వదలట్లేదు. అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు అమ్ముకోవచ్చు లేదా ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే, మీరు అప్లోడ్ చేస్తున్న పిక్స్లో మీ క్రూషియల్ డేటా అంటే మీ ఐడెంటిటీ గురించి ఎటువంటి డేటా ఉన్నా ఆ పిక్స్ని అప్లోడ్ చేయకండి. అది మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, లేదా పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, సిగ్నేచర్స్ కావచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఎటువంటి క్రూషియల్ డేటా అయినా సరే. అదంతా సరే, కానీ ఇందాక చూపించినట్టు మనం కూడా అలాంటి ఫొటోస్ కన్వర్ట్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్ చేసుకోవచ్చు. మీరు చూశారు కదా నేను ఇందాక చూపించిన ఫొటోస్, అందులో కొన్ని ఆటోమేటిక్గా జనరేట్ అయితే కొన్నిటికి మాత్రం నేను ప్రాంప్ట్ ఇచ్చి మరీ జనరేట్ చేయించాను. నిజమే, చాలా సింపుల్. ఫోటో అప్లోడ్ చేసి కన్వర్ట్ ద ఉమెన్ ఇన్ దిస్ పిక్ ఇంటూ అ స్నేక్ అండ్ దెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టూడియో గిబ్లీ స్టైల్ అని ప్రాంప్ట్ ఇచ్చాను, అంతే. అది కన్వర్ట్ చేసి ఇచ్చేసింది. నాట్ ఓన్లీ స్నేక్, మీరు ఏదైనా యానిమల్ మెన్షన్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఈ పిక్లో చూస్తున్నట్టు పిగ్ కానీ లేదా బఫెలో కానీ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటివి చేసి మీ ఫ్రెండ్స్ని కానీ, మీ సిస్టర్ని కానీ, మీ వైఫ్ని కానీ ఏడిపించాలనుకుంటున్నారా? చేయొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీలో ఎన్ని పిక్స్ అనే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఫ్రీ అయిపోయింది. చేయండి, ఏం పర్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ క్రూషియల్ డేటా ఏదైనా సరే, మీ పర్సనల్ ఐడెంటిటీ డేటా ఏదైనా సరే ఆ పిక్లో ఉండకుండా చూసుకోండి, అంతే. ఇంకా లేట్ ఎందుకు, ఏడిపించడం స్టార్ట్ చేసేయండి. అసలు మనకి చిన్న ఛాన్స్ దొరికినా వదలం కదా ఏడిపించడానికి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.